ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్ణయం కసరత్తు వేగవంతమైంది. విభజన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఏర్పాటు చేసిన న్యూ క్యాపిటల్ కమిటీ సమావేశమై రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాలపై విస్తృతంగా చర్చించింది. రెవెన్యూ, ఆర్థిక శాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కొత్త రాజధానిపై ప్రజల్లో ఎక్కువ ఆకాంక్షలు ఉన్నాయని, దానిని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు కార్యదర్శుల కమిటీ అభిప్రాయపడింది. కొత్త రాజధాని నిర్మాణానికి కనీసం 10,000 హెక్టార్లు కావాల్సి ఉంటుందని కమిటీ అంచనా వేసింది. శాసనసభ, సచివాలయం, రాజ్భవన్, మంత్రులు, శాసనసభ్యుల నివాసాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక అవసరమని తేల్చింది. దీనికోసం సీనియర్ ఇంజనీర్లు, వర్కింగ్ ఇంజనీర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ప్రధానంగా భూసేకరణ కోసం పునరావాస కమిషనర్ను ఏర్పాటు చేయాలని సూచించింది. రాజధాని కోసం సేకరించే భూములకు మంచి పరిహారం ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ భూమి, సేకరించిన దాంట్లో 20% భూమి దక్కేలా కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సీమాంధ్రలో అధికారులు 5 ప్రాంతాలను గుర్తించారు. కర్నూలు రాజధానిగా చేయాలన్న డిమాండ్పై కొన్ని ప్రతికూలతలను గుర్తించింది. భారీ వర్షాలకు మునిగిపోయే ప్రమాదం, తాగునీటి ఎద్దడితో పాటు సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సానుకూలంగా లేదని తేల్చింది. విశాఖ ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఈ ప్రాంతం సినిమా పరిశ్రమకు అనుకూలమని అభిప్రాయపడింది. కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు ఈ నగరానికి అవకాశముందని వివరించింది. ప్రత్యామ్నాయంగా రాజధాని నిర్మాణాలకు మరో 3 ప్రదేశాలపై ఈ కమిటీ చర్చించింది. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో 5 ప్రధాన గ్రామాల మధ్య ప్రాంతాన్ని పరిశీలించింది. బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఉందని గుర్తించింది. అయితే సమాచార వ్యవస్థకు సరైన అవకాశాలు లేవని తేల్చింది. నీటి ఎద్దడి కూడా ఇక్కడ ప్రధాన సమస్యగా గుర్తించింది. గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో మాచెల్ల నుంచి ఖమ్మంపాడు వరకు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించింది. ఇక్కడ పాత విమానాశ్రయం రన్వే కూడా మంచి స్థితిలో ఉందని గుర్తించింది. దీనికి తోడు మంచి సమాచార వ్యవస్థ, తాగునీటికి ఇబ్బంది లేదని, వాతావరణం కూడా సానుకూలంగా ఉందని తేల్చింది. ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య నూజివీడు నుంచి సీతారాంపురం వరకు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించింది. ఇక్కడ ప్రభుత్వ అసైన్డ్ భూముల లభ్యత ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ ప్రాంతానికి కేవలం 20 నుంచి 30 కిలోమీటర్లలోపే రైలు, జాతీయ రహదారి, విమానాశ్రయ సదుపాయాలు ఉన్నాయని వివరించింది. పోలవరం ప్రాజెక్టు కాలువలు నిర్మాణంలో ఉన్నందున తాగునీటి ఎద్దడి ఉండకపోవచ్చని అంచనా వేసింది. కొత్త రాజధానిపై కమిటీ చర్చించిన అంశాలను ఇంకా వివిధ దశల్లో పరిశీలించాల్సి ఉంది. కేంద్రం నుంచి వచ్చే కమిటీకి వీరు చేసిన అధ్యయనాలు తోడ్పడనున్నాయి.